నీకంటే ఇంటెలిజెంట్ ఎవరు ఉన్నారు ఇక్కడ చెప్పు. వాటర్ బాటిల్ దేవాలి వాళ్ళ అవసరం లేదా? అట్లాంటి ఏం లేదు కదా. నాకు భయం వేసింది, నాకు అక్క బైక్ ఇస్తాను కదా అని. ఇప్పుడు ఇచ్చా, థ్యాంక్ యూ అక్క. నేను చెప్పినా ఉంది మీకు ఆన్సర్. ఓకే, ఇదే ఇప్పుడు వచ్చిన మీడియా అందరికి మీ వల్లే #97 సిరీస్ ప్రతి ఇంటికి చేరుకుంది. థ్యాంక్ యూ ప్రతి మీడియాకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీడియాకి. ఇంకా లాస్ట్ టైం సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతా. మొత్తం రూకి థ్యాంక్ యూ చెప్తా ఏనండి. ఓకే ఓకే, ఫస్ట్ మా అక్కతో స్టార్ట్ చేస్తా. ఓవర్ నైట్ స్టార్ వసంతిక మచ్చ ఇన్స్టాగ్రామ్ లో వసంత లక్ష ఫాలోవర్స్ వచ్చాయంట. మరి అక్క చేసా సినిమా సినిమా ఏం చేయలేదంట, కానీ చేస్తుంది అక్క. నెక్స్ట్ సినిమా ఏముంది, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ ఎవరితో కలిసి ఉంటుంది వసంతిక మచ్చ. గుర్తుపెట్టుకోండి, ఫాలో కొట్టండి ఇప్పుడు వెళ్ళి. ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క నన్ను భరించినందుకు. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య మౌలి అన్నయ్య ఏ ముహూర్తంలో అన్న ఈ స్క్రిప్ట్ ఉన్నాడేమో కానీ మౌలి అన్న తన భుజం మీద పెట్టుకొని మొత్తం #1 తీసి ప్రమోట్ చేస్తాడన్న. నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఇబ్బందిగా ఉన్నా చెప్తున్నా, థ్యాంక్ యూ. ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేసావు, చాలా మోటివేట్ చేసావు, చాలా కేరింగ్ అని నువ్వు. ఇప్పుడు మా మమ్మీ డాడీ శివాజీ గారి వాసికిన చెప్పాలంటే శివాజీ గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరు చాలా బిగ్ ఎసెట్ ఈ మొత్తం సిరీస్ కి. వాళ్ళు ఇంకా ఓన్ చేసుకొని చేశారు కాబట్టి #97 ఒక సిరీస్ ఇంత హిట్ అయింది. ప్లస్ ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఇవ్వండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఇవ్వండి. చెప్తున్నా మర్చిపోయా కదా, మా రాతను మార్చేసిన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, జేమ్స్ కెమెరాన్ ఆఫ్ ది సిరీస్ ఆదిత్య హాసన్ అన్న. కాదు, జేమ్స్ కెమెరాన్ ఆఫ్ ది సిరీస్ కంటిన్యూ రావట్లేదు. ఒక్కటి అడగాలనుకున్నాను, సీజన్ 2 తింటాము అంతగా జోక్స్ ఒకటి. నెక్స్ట్ ఇంకేమన్నారా సీరియస్ డబ్బులు అలా ప్లీజ్ దండమ్మా ప్లీజ్ అలా. ఈవేళ నాకు చెప్తున్నా కదా, నేను చాలా ప్లీజ్ వచ్చినా బాబు. ఈరోజు ఇప్పుడు సాంప్రదాయ సూపర్ పడుతుంది అన్నారు, ఇప్పుడు సాంప్రదాయ సూపర్ పడుతుంది ప్లస్ ఆదిత్యాన్ని పిలుస్తున్నారు. ఓకే, ఇప్పుడు సాంప్రదాయ సూపర్ పడుతుంది అక్కడ రహం కాదు, సురేష్ బాబు అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ అన్నకి థ్యాంక్ యూ, ప్లస్ ఉదయాన్నకి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య సీజన్ 2తో ఇంకా ఆరంభిస్తామని కోరుకున్నా. థ్యాంక్ యూ. ఓకే, నితిన్ అట్లనే చూస్తున్నాను, నా పేరు చెప్పలేదని. ఇంకొక రాజశేఖర్ అన్న కూడా చూసాడు, డబ్బులు ఇస్తే నా పేరు చెప్పలేదా అని. రాజశేఖర్ అన్న సిరీస్ రిలీజ్ చేస్తే నా పేరు చెప్పలేదా అని ఇవ్వను, నేను ఇవ్వను. ఇక ఈ సక్సెస్ కారణం ప్రతి టెక్నీషియన్ కి, ఏడీ అన్నకి, మా ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ అన్నకి, ఇంకా ప్రొడ్యూసర్స్ అందరికి, ఇంకా నన్ను చాలా హ్యాండ్సమ్ గా చూపించిన అజీమ్ అన్నకు కూడా థ్యాంక్ యూ. అంతే, థ్యాంక్ యూ అలా. ఈటీ అంటే ఎప్పుడు ఇక్కడ ఉంటుంది జరుగుతుంది. ఇప్పుడు పైన పాట కడుతున్నారు. యాక్చువల్లీ ఇందాక వరకు అనుకున్నారు సీజన్ 2లో మీకు ఇచ్చేద్దామని, స్పీచ్ తర్వాత కొంచెం ఆలోచిస్తున్నారు మరి ఏం చేయాలని. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్తి పట్నాయక్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. సార్ ఇక్కడ ఎవరైనా సపోర్ట్ చేయడానికి వచ్చారని అనిపించింది కాదు ఈ సిరీస్ కి కదా. సో ఐ రిక్వెస్ట్ స్టేజింగ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఓకే, ఇంటికి మీరు కొంచెం ఏం పడుతుంది నిలిచోడు కానీ కొంచెం హ్యాపీగా ప్రశాంతంగా వచ్చేద్దాం అనుకుంటున్నారు. దీని తర్వాత ఇప్పుడు వచ్చేద్దాం రాయమన్నాడు మా నాన్న. నాకు ఏందిరా ఇది అని ఆ బెల్ట్ తీసుకుని బాధిన సందర్భాలు చాలా ఉన్నాయి, లెక్కలు సరిగ్గా రాయకపోతే. సో ఆ సిచ్యువేషన్ నుంచి జనరేషన్ మారుతూ వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులు నాకు తెలిసి ఎవరు అలా లేరు. నేను మా పిల్లలతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి, మీరు అందరు చూసే ఉంటారు. ఈ సినిమా చేయటానికి రీజన్ కూడా నా చిన్న కొడుకు క్యారెక్టర్. వాడు ఆదిత్య క్యారెక్టరు, నా చిన్న కొడుకు ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా చదువుతాడు. అండ్ 94% వాడిది బాగా చదువుతాడు.
చదవకపోయినా ఎప్పుడైనా తక్కువ వచ్చినా లైట్. ఎందుకంటే చాలా స్మార్ట్గా ఉన్నారు ఇవాళ పిల్లలందరూ కూడా. ఇవాళ అటువంటి సిచ్యువేషన్ అయితే లేదండి. మెజారిటీ 90% ఫ్యామిలీస్లో. ఇంకోటి కూడా, తల్లిదండ్రులు కొట్టరు, తిట్టరు అనే దానికి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మన సమాజంలో, మన కల్చర్లో ఫాదర్ అనే రోలు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్. అది దాన్ని ఎవరు కూడా కంపీట్ చేయలేరు. ఆ రోల్ని బాధ్యతగా చెప్తాడు. ఆ తర్వాత ఎప్పుడు తెలుస్తుంటే అండి, ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంటే, వెన్ యూ బికమ్ ఎ ఫాదర్. మళ్ళీ మీరు ఫాదర్ అయినప్పుడు తెలుస్తుంది అది. మా నాన్న ఎందుకు అలాగా, ఎంత ఆలోచించి ఆయన మన మీద ప్రెషర్ పెట్టారు మన భవిష్యత్తు కోసం అనేది. ఈ రోజు కూడా తల్లిదండ్రులు తిట్టకుండా ఉండరండి, తిడతారు. కానీ తిట్టినా కూడా వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి ఆలోచన కూడా ఈ జనరేషన్ ఫాదర్స్లో ఉందండి. కానీ అంటే అంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్య కాలంలో మార్కులో కొలమానంగా చూస్తున్నారు కాలేజీలు కానీ అదని. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి సినిమా రావడం అనేది, అంటే సిరీస్ రావడం అనేది మంచిగా ఒక సందేశం ఇచ్చేలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కొలమానంగా చూస్తారండి మార్కులు? అంటే చూడాలండి, ఆ వయసులో వాళ్ళకేం అర్థం కాదు. ఇవాళన్న ఈ కమ్యూనికేషన్ ఇంత పెరిగిపోయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు సైడ్ ట్రాక్ పట్టడానికి ఛాన్స్ ఉందండి 100%. మన కళ్ళ ముందు డైలీ చూస్తున్నాం, సోషల్ మీడియాలో కానీ టీవీల్లో చూస్తున్నాము. పిల్లలు డెఫినెట్గా భారతదేశంలో మన కల్చరు, మన వెనక జనరేషను వాళ్ళ వాల్యూస్ని ఎలాగైతే మనకు అందించారో, ఈ వాల్యూస్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోని తల్లిదండ్రులు పిల్లలకి అలా చెప్తారు. పిల్లలు అర్థం చేసుకుంటే ఇంకా గొప్ప సమాజంలో తయారవుద్దండి. అర్థం చేసుకుంటారు ఎప్పుడంటే కొంచెం వయసు పెరగాల వాళ్ళకి. ఈ ఆదిత్య లాంటి వయసులోనూ, మౌళి లాంటి వయసులోనే కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి శత్రువులు కాదండి. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళొక బ్రిడ్జి పిల్లర్స్ లాగా మోస్తూ వాళ్ళకొక భవిష్యత్తుని క్రియేట్ చేసేటటువంటి పిల్లర్స్ వాళ్ళు. నేను అనుకుంటున్న మెజారిటీ ఫ్యామిలీస్లో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చదువు సంధ్య లేని ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా భారతదేశంలో దాదాపు 23% అన్ఎడ్యుకేటెడ్ ఉందండి. ఇప్పటికి కూడా ఉంది భారతదేశంలో. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళకి ఈ ప్రపంచాన్ని చూపించటం అంటే నిజంగా మరి పిల్లలు ఇప్పుడు కూడా కరెక్ట్ వేలోనే ఉన్నారని నా అభిప్రాయం అండి. ఈ జనరేషన్ కూడా చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం నలుగురం కూర్చొని చూసిన వెబ్ సిరీస్ అండి. చదువు సంధ్య లేని ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా భారతదేశంలో దాదాపు 23% అన్ఎడ్యుకేటెడ్ ఉందండి. ఇప్పటికి కూడా ఉంది భారతదేశంలో. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని